వెల్కమ్ టు స్టార్ న్యూస్. ముందుగా స్టార్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం బెటాలియన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై పై అధికారులు వెట్టి చాకిర్లు చేపిస్తూ బానిసత్వంగా చూస్తూ ఎలా పడితే అలా బూతులు మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తున్నారంటూ ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదు అని పై అధికారుల ప్రవర్తనపై విసుగు చెంది ఎంతోమంది ఉద్యోగులు మానుకొని వేరే కూలీ పనులకు వెళ్తున్నామంటూ మా కష్టాలను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావడం లేదు, మమ్ములను మనుషులుగా చూడండి అంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను మీ సునీత. ఈరోజు మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో ఉన్నాము. ఇక్కడ ఒక సమస్య ఉంది అని మనతో పాటు ఆ యొక్క సమస్యను మనకి విన్నవించడానికి మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు. నమస్కారం రాంబాబు గారు. నమస్తే మేడం. మీ సమస్య ఏంటంటారు? మేడం, నేను 15 బెటాలియన్లో అవుట్సోర్సింగ్ చెక్కుగా పనిచేస్తాను మేడం. 14 సంవత్సరాల నుంచి దాంట్లోనే చేస్తున్నాను. అయితే మొన్న మేడం నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది మేడం. నన్ను కమాండెంట్ గారు ఇంటికి వెళ్ళమన్నారు పని చేయడానికి. నేను అప్పటికి వెళ్తానన్నా మేడం. నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను 2 days ఇంటికాడ ఉన్నా మేడం. ఇంటికాడ ఉండడం వల్ల మళ్ళీ త్రీ డేస్ 3వ రోజు నేను వెళ్తానన్నా మేడం. ఇంటికి వెళ్తాననేది వద్దులే అని మా ఇన్ఛార్జ్ ప్రసాద్ ఆపేశాడు మేడం. ఆపేసి నువ్వు వద్దు కమాండెంట్ని కలవాలని చెప్పారు మేడం. సర్లే అనుకుంటా నన్ను వారం రోజులు తిప్పించారు మేడం. వారం 10 రోజులు తిప్పించారు, పైకి తిప్పించుకున్నారు. సార్ కూడా కలవలేదు. తర్వాత మేడం నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళే మేడం. వెళ్తే సార్ని కల్పించారు మేడం. సార్ కూడా బాగా వలరుగా మాట్లాడాడు, బాగా బూతులు మాట్లాడాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదని నన్ను ఉద్యోగంలో తీసుకోవద్దని చెప్పాడు. నన్ను బాగా 3 months నుంచి బాగా టార్గెట్ చేశాడు మేడం. నన్నని కాదు, నాతో పాటు చేసే వాళ్ళు కూడా ఒక 12 మంది కూడా ఆబ్సెంట్ అయ్యారు మేడం. ఇది మేడం సమస్య. అయితే ఈ సమస్య గురించి మీరు పై అధికారులకు ఏమైనా ఒక కాగిత రూపంలో ఇవ్వడం, అప్లికేషన్ అంటే ఒక దరఖాస్తు అనేది ఫిర్యాదు అనేది చేయడం అనేది ఏమైనా చేశారా? అసలు మమ్మల్ని అక్కడ దాకా పోనేరుగా మేడం. అక్కడ దాకా వెళ్ళేది మమ్మల్ని పోనేరు మేడం. మెయిన్ ఏంటంటే మమ్మల్ని చిన్న ఉద్యోగులు చులకనగా చూడటం, టార్గెట్ చేయటం, వెళ్ళకపోతే ఆయన ఇంటికి వెళ్ళకపోతే మమ్మల్ని ఉద్యోగంలో తీసేయమంటాం. మాకు వచ్చే 13,000 శాలరీలో 5,000 పెట్టుకొని మేము వాళ్ళ ఇంటికాడ పని చేయటం ఏంటి మేడం? 5,000 పెట్టుకుని మేము అక్కడ 5,000 మేమే వండుకొని తినాలి. నైట్ 9 దాకా పని చేయించుకుంటారు. నైట్ 9 దాకా అక్కడ నించోని పని చేసి మళ్ళీ మేము మా రూమ్కి వెళ్ళి మేము ఏం వండుకొని తినాలి మేడం ఆ టైం అప్పుడు. అయితే మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలాంటి సమస్యను? ఈ సార్ వచ్చిన కాడ నుంచే మేడం, పెద్దబాబు సార్ వచ్చిన కాడ నుంచి మాకు ఇది టార్చర్ అనేది బాగుంది మేడం. ఇదివరకు 5 కమాండెంట్లు వచ్చారులే కానీ మాకు ఈ టార్చర్ లేదు మేడం. ఈయన వచ్చిన కాడ నుంచి మాకు టార్చర్ బాగా చూపిస్తున్నారు మేడం. బాగా హెరాస్మెంట్ ఎక్కువైపోయింది మేడం. ఏనా ప్రసాద్ కూడా బాగా వలగరగా మాట్లాడుతాడు మేడం. మా అవుట్సోర్సింగ్ ఇన్ఛార్జ్ ARSI బాగా వలగరగా మాట్లాడుతాడు, బూతులు మాట్లాడుతాడు, ఇష్టం వచ్చిన క్యాస్ట్ ఫీలింగ్తో కూడా మాట్లాడుతాడు మేడం. అతను క్యాస్ట్ ఫీలింగ్తో అంటే ఏ విధంగా క్యాస్ట్ గురించి మాట్లాడు అంటే మేడం, ఒక్కోసారి ఇట్లా మీరు ఇది చిన్న క్యాస్ట్ వాళ్ళు అది అన్నట్టు మాట్లాడతాడు మేడం. తర్వాత మీరు ఇది 4th class ఎంప్లాయీస్, ఆఫ్టర్ ఆల్ అవుట్సోర్సింగ్ మీరు ఏం చేయగలుగుతారు ఏంటి అనేది కూడా మాట్లాడతాడు మేడం. అయితే బానిసత్వంగా మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు కదా, పంపించి అక్కడ ఎలాంటి పనులు చేపిస్తున్నారండి? అక్కడ మేడం గిన్నెలు కడిగిస్తారు మేడం, గిన్నెలు కడిగిస్తారు, ఇల్లు ఉడిపిస్తారు, వంట చేయమంటారు మేడం. అదిగాక మేడం ఇప్పుడు ఒక టైం అనేది ఉంటుంది, వంట చేయడానికి ఒక టైం ఉంటుంది. నైట్ 9 దాకా నిలబెట్టి, ఆ టైం దాకా నిలబెట్టి 9 అప్పుడు ఇంటికి వెళ్ళి మేము ఆ రూమ్కి అక్కడ అకామిడేషన్ మంచిగా ఉండదు. ఏం తినాలి మేడం 9 అప్పుడు ఇంటికి వెళ్ళి? నైట్ ఫ్యామిలీతో ఎప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలి, ఫ్యామిలీతో ఎప్పుడు మాట్లాడుకోవాలి, మేము ఎప్పుడు వండుకొని తినాలి? ఎట్లా మేడం అది దానికి? ఓకే. అయితే రాంబాబు గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క సమస్య గురించి చెప్తున్నారో మిమ్మల్ని ఎక్కడ వాళ్ళు అధికారుల యొక్క ఇళ్లల్లో వర్క్ చేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళ వైఫ్లకు కూడా మీరు వర్క్ చేసే అంత వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ పనులు కూడా చేపిస్తున్నారని ఆరోపణ వచ్చింది. ఇప్పుడు మేడం సారాల ఇంటికంటే మేడం గారు సారాల వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలి మేడం. మా డబ్బులతో ఛార్జీలు మాయే, అక్కడ తినేది ప్రతి రూపాయి మాదే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు సార్ పెట్టుకోవాలి కానీ అమౌంట్ మాకు వచ్చే 13,000 జీతంతో మేము ఎట్లా పెట్టుకుని వెళ్ళాలి మేడం? నెలలో 2 సార్లు వెళ్ళాలి. 2 సార్లు అంటే 10,000 ఖర్చు అవుతుంది. మా జీతం 13,000. 13,000తో మరి 5,000 అటు పోతే మేము మా భార్య పిల్లలు ఏమేది ఎట్లా బతకాలి మేడం ఆ డబ్బులతో? వెళ్ళకపోతే టార్గెట్ చేయటం, ఇట్లా టార్గెట్ చేస్తున్నారు మేడం. నువ్వు వెళ్తావా లేదా ఉద్యోగం నుంచి తీసేయాలి నేను, లేదంటే ఉద్యోగాల రిజల్యూషన్ లెటర్ వేసి ఇచ్చేసి వెళ్ళిపో నువ్వు. చెన్నారావు గారు, మీరు ఈ యొక్క బెటాలియన్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది జాబ్లో జాయిన్? 13-14 సంవత్సరాలు చేస్తాను. 14 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అయింది లేదు మేడం. ఓకే. మొన్న రీసెంట్గా వర్షాల వల్ల పొలం పడిపోతే నాకు 4 రోజులు సెలవు కావాలని చెప్పేసి అక్కడ వేరే
కంపెనీ నుంచి ఓసారి ద్వారా వచ్చాను మేడం. ఓకే. నువ్వు ఓసారి ద్వారా వచ్చావు, నువ్వు ఆబ్సెంట్ పార్టీ, నువ్వు ఆబ్సెంట్ అయిపోతుంటావు, నువ్వు ఎవరి మాట అయ్యాను అని చెప్పేసి నన్ను బాగా ఇబ్బంది పెడతాను ఏఆర్ఎస్ ప్రసాద్. మన రీసెంట్గా ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయి మేడం. ఓకే. నేను బయట మనిషికి ఇచ్చుకుని 800 రూపాయలు కూలి ఇవ్వాలి సార్. నాకు ఏదైనా వెల్ఫేర్ చేయండి సార్, ఒక నెల చేయండి నాకు, ఇలాగ నా ఇల్లు కంప్లీట్ అయిపోతుంది అని బతుకున్నాడాను సార్. స్కూల్ బస్కి వెళ్తానన్నాను మేడం. ఓకే. ఒక నెల స్కూల్ బస్కి పంపించండి మేడం, వెళ్తానన్నాను నేను. పంపించలేదు. ఇంకేదన్నా ఇవ్వండి సార్, నాకు కొంచెం ఇంటికాడ పని చూసుకుని అవి చూసుకుంటాను సార్ అని. ఇవ్వలేదు. లేదు నాకు జీతం లేని సెలవు ఇవ్వండి సార్, నేను పూర్తిగా మా ఇంటికాడ పని చేసుకుంటాను సార్, ఒక నెల జీతం లేని సెలవు పెట్టి 2 సార్లు రాశాను మేడం జీతం లేని సెలవు పిటిషన్. ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. వస్తేరా లేకపోతే ఆబ్సెంట్ ఇచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడాను. ప్రసాద్ మాత్రం బాగా వల్గరగా మాట్లాడుతున్నాను మేడం. చెప్పు తెగిద్ది, చంపల పోతుంది. ఆయన ఎవరు మేడం నన్ను కొడతాను? అసలు ఆయన ఎవరు మేడం నన్ను కొడతాను? ఆ మాట ఎందుకు అంటున్నారు అసలు? అదే అర్థం కావట్లేదు మేడం. చెప్పు తెగిద్ది, చంపల పగులుతాయి అన్న అసలు ఆయన ఎవరు మేడం నన్ను అంటానికి? ఆయనంతా ఆయన ఉద్యోగం ఎంత? ఆయన ఉద్యోగం ఆయనదే, నా ఉద్యోగం నాది. చేస్తే రూపాయి వచ్చింది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను మన పని ఇంటి దగ్గర పని మానేశాను మేడం. ఆబ్సెంట్ కంటిన్యూ అవుతుంది. కానీ అలా మాట్లాడడం కరెక్ట్ కదా మేడం. నువ్వు ఆబ్సెంట్ పార్టీ, నేను ఎట్లా ఆబ్సెంట్ పార్టీ అయితే మేడం? 2013-14 సంవత్సరం చేస్తాను నేను. ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వను, ఇప్పుడు ఎందుకు అయ్యాను మేడం? నాకు ఇంటి దగ్గర పని ఉంది సార్, నాకు రిక్వెస్ట్ చేస్తాను. చాలా బతులాడాను సార్, ఎటు కూడా ఓ సార్ కూడా బతులాడాను సార్. నాకు ఇంటి దగ్గర పని ఉంది, నాకు ఏదైనా వెల్ఫేర్ ఇవ్వండి, స్కూల్ బస్ అని ఏదైనా ఇవ్వండి సార్ అని బతులాడాను. లేదు నువ్వు చేస్తే చేయలేని మానేసాను. నేను ప్రజెంట్గా 1 నెల నుంచి అయితే ఆబ్సెంట్లో ఉన్నాను. అది మేడం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి ఒక సంఘటనలు ఇలా జరగడం అనేది పరిగణనలోకి తీసుకుంటున్నారా అధికారులు అనేది? ఇంతకుముందు ఎప్పుడు ఇలా అంత జరగలేదు మేడం. కంపెనీ టర్న్ అన్నోళ్ళు వెళ్ళోళ్ళం వచ్చేవాళ్ళం, మాకు ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు చూసుకోవడం, మంచి చెడు అన్నీ ఉండేవి మేడం. అట్లా ముందు రన్ చేసుకుంటే అట్లా వెళ్ళిపోతున్నాం మేడం. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం మేడం. 6,500 కానీ స్టార్ట్ మేడం మా శాలరీ. ఇప్పుడు 13,000 వస్తుంది మేడం. దీనికి నెల టర్న్ వెళ్ళమంటున్నారు మేడం. నెలకే టర్న్ వస్తుంది మేడం. నెలకి టర్న్ వచ్చినప్పుడు మా పిల్లలను చదివించుకోవాలి మేడం, ఇంట్లో చూసుకోవాలి. కంపెనీ టర్న్కి వెళ్ళినప్పుడల్లా 3-4 వేలు ఖర్చు అవుతుంది మేడం. వచ్చే 13,500లో 3-4 వేలు అక్కడే ఖర్చు అయిపోతుంది మరి. ఇంటికాడ ఏంటంటే మా అబ్బాయికి 1,00,000 రూపాయలు శాలరీ కట్టాలి మేడం నేను ఫీజు. నాకు వచ్చే శాలరీకి నేను అట్లా నెల కంపెనీకి వెళ్తే నేను మా అబ్బాయి ఫీజు ఏ విధంగా కట్టాలి మేడం? అక్కడ నాకు బాగా బర్డెన్ అయిపోతుంది. చాలా బతులాడుతున్నాం, అయినా సరే కుదరదు. వస్తే చెయ్యి, వస్తే ప్రజెంట్, లేదంటే ఆబ్సెంట్ మానేసేయమన్నారు. ప్రసాద్ మరీ వాళ్ళ మాట్లాడతారు, అవుట్ సోర్సింగ్ చెత్త చేయండి అని మానేసేయండి, రాకపోతే ఆప్షన్ పెట్టేస్తా. ఇదేంటి మేడం? అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మానేసిన వాళ్ళ సంఖ్య ఎంతమంది? 12-13 మంది మానేస్తాం మేడం. ఈ మధ్యలోనే 18 మంది మానేస్తారు మేడం. ఇంతమంది ఎప్పుడు మానేలేదు మేడం. ఎవరన్నా ఆబ్సెంట్ ఏదన్నా పని ఉంటే మానేసేవాళ్ళు, మళ్ళీ 1 వారానికో 10 రోజులకో నెలకో 2 నెలకో వచ్చేటోళ్ళు, తీసుకునేటోళ్ళు, కసి పరిచేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తీసుకునేటోళ్ళు రన్ అయ్యేది మేడం. అయితే మీరు ఈ అవుట్ సోర్సింగ్ లో మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది మానేశారు, ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికైతే 9600 చిల్డ్రన్ ఉన్నాం మేడం. ప్రజెంట్గా మానేసిన వాళ్ళు 20 మెంబర్స్ ఉంటారు. 20 మంది మానేస్తారు. మరి అంతమంది మానేసేటప్పుడు మీ యొక్క పై అధికారులు ఎందుకు స్పందించడం, ఎందుకు ఇలా మానేస్తారు? రీసెంట్ గా మన ఫాలన్ పెట్టారు మేడం. కమాండెంట్ సార్ ఫాలన్ అంటే మేడం, ఆబ్సెంట్ లో ఉన్న వాళ్ళం కూడా అందరం వెళ్ళాం మేడం. యూనిఫామ్ వేసుకుని వెళ్ళాం మేడం. సార్ వచ్చారు, ఏమన్నా ఏంట్రా బాబు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకని ఇంతమంది మానేశారు, ఎప్పుడు మానేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆబ్సెంట్ అయితే నాన్న మమ్మల్ని అడగలేదు మేడం. వస్తే తీసుకుంటా, లేకపోతే 1వ తరగతి నుంచి రాకపోతే ఆబ్సెంట్ పెట్టేస్తాం, మానేస్తాం, తీసేస్తాం, అది అని చెప్పి జరిగింది మేడం. ఎంతమంది మానేశారు, మీకు ఏం కావాలి ఏంటి అనేది అయితే మమ్మల్ని అడగలేదు మేడం. వస్తే తీసుకుంటా, లేదంటే తీసేస్తాం అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇట్లా సమస్య జరుగుతుంది, మీరు ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు మాకు కొంచెం వెల్ఫేర్ ఇవ్వాలి కదా మేడం. నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానని 1 నెల అడిగాను మేడం. సెలవు ఇవ్వలేదు, జీతం లేని సెలవు ఇవ్వమంటే ఇవ్వలేదు. నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాను మేడం. అది మేడం నా ప్రాబ్లం ఇది మేడం. మాకు వచ్చే 13,000 ఆబ్సెంట్, ఇప్పుడు ఈ నెల నాకు శాలరీ లేదు మేడం. మరి నేనేం తినాలి మేడం? అదే ఏదో పని చేసుకుని వెళ్ళి, ఈ పని చేసుకుని వెళ్ళి, ఏదో పని చేసుకుంటా, ఇంటికాడ పని అవి చేసుకుంటా ఉండేవాళ్ళం మేడం. ఏ పని లేకుండా పోయింది మేడం. ఓకే, చూస్తున్నారు కదండి, వీరి యొక్క సమస్యను మనతో పాటు చర్చించుకున్నారు. వీరికి కావలసిన న్యాయం జరగాలనేసి వారు కోరుకుంటున్నారు. ఏంటంటే మేం చేస్తున్న ఈ పనికి మాకు సాటి వ్యక్తిగా గుర్తింపు కూడా లేకుండా, మర్యాద లేకుండా ఇలాగ మమ్మల్ని ఒక బానిసల్లా చూస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు. నేను